వెల్కమ్ టు మై ఛానల్ శైలుస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? ఇదిగో ఇక్కడ చూసారు కదా, మా చెట్టుకి పూసాయండి. అబ్బా, ఎల్లో మందారం పువ్వును రెడ్ మందార పువ్వులు అయితే పూసాయి అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే అవర్ వీకెండ్ బ్లాగ్ అండి. అంటే వీకెండ్ సాటర్డే సండేని ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది మీరైతే ఈ బ్లాగ్లో అయితే చూస్తారు. ఇంక బ్లాగ్ వచ్చేసి అరౌండ్ 13 మినిట్స్ అయితే ఉండబోతుంది అనమాట. ఇంకా మీకు గనక ఈ వీడియోలో ఏ కొంత భాగం నచ్చినా కూడా నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్కి చిన్న పుషప్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మార్నింగ్ ఆ రోజు మాత్రం లేట్గానే లేచాము, ఎందుకంటే సాటర్డే రంజాన్ అందరికీ హాలిడే కాబట్టి ఇక లేట్గానే లేచాము. ఇంకా లేచేసి ఇల్లు ఊడవడం తుడవడం అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా మా పెద్ద పాపకైతే కొంచెం ఏబీసీ జ్యూస్ అయితే చేసేసాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇంకా వచ్చేసింది మా సర్వెంట్ కూడా వచ్చేసి గిన్నెలు అయితే తోమేసిపోయిందనమాట. ఇంకా మా వారైతే పూజ అయితే చేశారనమాట. యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోయిందండి ఇప్పటికీ, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఏం చేయలేదు, మా హస్బెండ్ పోహా చేశారనమాట. ఇంకా దాన్ని ఏం షూట్ చేయలేదు. ఇంకా మేము అందరం అదే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇప్పుడైతే దోశలు ఇడ్లీలు ఇవి చెయ్యాలన్నా కూడా పొయ్యిపోయిన భయం. ఆ దోశలు పొయ్యాలంటే గ్యాస్ ఎక్కువ వాడతాము. ప్రజెంట్ సిచ్యువేషన్ గ్యాస్ ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందన్నమాట. నిజంగా అండి, మేము ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ బుక్ చేసామండి గ్యాస్. ఇంతవరకు రాలేదు. ఎవరికి కాల్ చేసిన అసలు రెస్పాన్స్ అనేదే లేదనమాట. నాకు మ్యాక్సిమము గ్యాస్ ఒక అంటే 1.5 మంత్ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు యూజ్ చేస్తూ ఉంటేనే ఇంకో 2 వీక్స్లో నా గ్యాస్ అయిపోతే నా పరిస్థితి ఏందా అని మాత్రం అర్థం కావట్లేదు. ఇంకా మా హస్బెండ్ నా టెన్షన్ చూడలేక ఏకంగా ఆయనైతే ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద ఈరోజు మా కుకింగ్ అనమాట. నాకు అసలు యాక్చువల్గా స్టవ్ ఎలా యూజ్ చేయాలో తెలియదండి. ఇంకా అందుకోసమే మా హస్బెండ్ అయితే కుక్ చేస్తున్నారు. ఇంక ఇంట్లో ఏమో పన్నీరు ఉంది, ఆలు ఉంది. యాక్చువల్గా ఓన్లీ పన్నీర్ ఏమో మా చిన్న పాప తినదు. ఇంకా ఆలు చేద్దాము అంటేనేమో మా ముగ్గురికి ఇష్టం ఉండదు, నాకు నా పెద్ద బిడ్డకి ఉండి మా హస్బెండ్కి. అందుకోసం ఏం చేశారంటే మా హస్బెండ్ ఆలు పన్నీరు 2 కలిపి మసాలా కర్రీ లాగా చేద్దాము, కొన్ని బఠానీలు ఉన్నాయి అనమాట. ఇంకా వాటన్నిటి కోసం అన్నట్టు ఇక్కడ నేనేమో ఆనియన్స్, ఇంకా మా హస్బెండ్ ఏమో పొటాటో అయితే పీల్ చేస్తున్నారనమాట. ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ పన్నీర్ ఫ్రై అయితే చేస్తున్నారనమాట. పన్నీర్ను ఆలుని సపరేట్గా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నారు. ఇంకా కానీ నిజంగా అనుకుంటాము, నేనైతే ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాను, మా హస్బెండ్ నొక్కి చెప్తూనే ఉన్నారు. అయినా నేను అనుకున్నా ఎక్కడో యుద్ధం జరుగుతుంది బాబా మనకేం కాదులే అనుకున్నాను. కానీ మన వరకు వచ్చే వరకు ఏది తెలియదండి. నిజంగా ఒక మనిషికి ఇంకొక మనిషితోటి, అదేవిధంగా ఒక దేశము ఇంకొక దేశం పైన ఎలా ఆధారపడి ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడైతే బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంటే మనం ఇక్కడున్న వాళ్ళం బాధపడుతున్నాము, సఫర్ అవుతున్నాము, కానీ తప్పదు నిజంగా అండి. ఇదిగోండి ఇక్కడైతే పొటాటోను ఇంకా వచ్చేసి ఏంటంటే పన్నీరు ఫ్రై చేసి పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ మసాలా గ్రేవీ కోసము ఆనియన్స్, తర్వాత మసాలా దినుసులు, కొన్ని జీడిపప్పులు, ఒక 2 టమాటాలు, అదేవిధంగా అల్లము, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, వీటన్నిటిని కూడా ఆయిల్ కొంచెం బటర్ వేసి కొంచెము కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నారనమాట. అది చల్లారాలి. నేనేమో కిచెన్లో రైస్ కోసం అయితే ఆ రోజు సింగిల్ పాలిష్ రైస్ అయితే కడిగేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా అంతలో మిషన్లో బట్టలు అయిపోతే సర్లే ఈ బట్టలు అయినా ఆరేద్దాము అన్నట్టు ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఈ వీడియో ఎవరు తీస్తున్నారో తెలుసా, నా చిన్న బిడ్డ తీస్తుంది అనమాట. మా పెద్ద పాప ఏమో ఇంకా దానికి వర్క్స్ ఉంటే అదైతే చేసేసుకుంటుంది. ఇంకా నేను బట్టలు ఆరేసి వచ్చేలోపు ఇంకా మా హస్బెండ్ ఏమో అవి వేయించుకుంటూ పెట్టుకుని ఉన్నాయి కదా, అవి చల్లగా అయిపోయాయి. వాటిని అయితే గ్రైండ్ చేసేసుకున్నారు, సాల్ట్ వేసేసుకొని ఇంకా కర్రీ అయితే చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం షాజీరా బగారాకు వేసి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేశారు. అది కొంచెము ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటోను పన్నీరు ఆ 2 ముక్కల్ని వేసేసి కొంచెము సాల్ట్, కొంచెము కారం వేసేసుకొని దాంట్లోకి కొంచెము పన్నీర్ బటర్ మసాలా ఉంటే అది కూడా వేసి వాటర్ వేసేసుకొని ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఫైనల్గా ఇక్కడ కసూరి మేతి, కొంచెం షుగరు, కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే వేసేసారు. ఇదిగోండి చల్లారైపోయిన తర్వాత టేస్టీ ఆలు పన్నీర్ బఠానీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంతకు ముందైతే సాటర్డే వచ్చింది అంటే ఒక 2-3 రకాల కూరలు, పాపడాలు అవి ఇవి చేసుకొని మంచి తినేవాళ్ళము. ఇప్పుడు ఓన్లీ ఒకటే కర్రీ, అదే కర్రీ ఆఫ్టర్నూను, అదే కర్రీ నైట్, ఇంకేదన్నా ఉంటే ఫ్రూట్స్తో తినడం తప్ప వేరేది అసలు తినేదే లేదు, వండేది కూడా లేదన్నమాట.
ఇంకా తర్వాత మా పెద్ద పాపకైతే మార్నింగ్ తలస్నానం పోసాను. ఇంకా దానికైతే జుట్టు చిక్కు తీసేది, జడ కూడా వేసేసాను. ఇంక వచ్చేసి లంచ్ టైం అయితే అయిపోయిందనమాట. అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 1:30 అలా అవుతుంది. ఇంకా సర్లే తిందాంరా అంటారు. ఇంకా మధ్యలో పిల్లలు కూడా ఏం తినలేదు. ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేసేసాము. అదే అంటుందన్నమాట నా చిన్న బిడ్డ, మమ్మీ ఇంతకుముందు 2-3 కూరలు పాపడాలు చేసేదాన్ని, ఇప్పుడు ఏం చేయట్లేదు. అసలు మీరు చెప్తే నమ్మరండి, పిల్లలకి స్నాక్స్ చేయాలన్నా కూడా భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక ఇండక్షన్ స్టవ్ వచ్చింది కదా, కొంచెం మెల్లమెల్లగా ఏమైనా చేసి పెట్టాలి. ఇంకా అందరం కలిసి కూర్చొని లంచ్ అయితే చేసేసాము. నిజంగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుందండి కర్రీ మాత్రం. నిజంగా మా హస్బెండ్ కర్రీస్ చేయడంలో ఇలాంటి కర్రీస్ ఎస్పెషల్లీ చాలా బాగా చేస్తారన్నమాట. ఇంకా మంచిగా అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ లంచ్ అయితే చేసేసాము. ఎలా ఉంటుందో అనుకుంటున్నాం కానీ సింగిల్ పాలిష్ రైస్ మా హస్బెండ్ ఒక్కొక్కసారి తీసుకొస్తారన్నమాట. ఈసారి వేరే దగ్గర తీసుకొచ్చారు. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి, మంచిగా పొడిగా. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి గిన్నెలు సర్దలేదన్నమాట. ఈ డ్యూటీ మాత్రం తప్పదండి నిజంగా. అసలు ఈ మధ్య నాకు ఎందుకో సాటర్డే సండే వస్తుందంటేనే భయం అవుతుంది. విపరీతమైన పని ఉంటుందండి. అసలు ఒక్క నిమిషం రెస్ట్ తీసుకోవడానికి కూడా కుదరట్లేదన్నమాట. అసలు యాక్చువల్గా సాటర్డే రోజు ఒక వీడియో పోస్ట్ చేయాలి అన్నట్టు అనుకున్నా. నాకు అసలు వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా ఏం లేదు. అసలు నాకు నార్మల్గా మార్నింగ్ నుంచే విపరీతమైన స్టమక్ పెయిన్ అనమాట. ఆ స్టమక్ పెయిన్ తోటి ఈ పనులతోటి అస్సలు అవ్వలేదు ఫ్రెండ్స్ నిజంగా ఆ రోజు. కానీ లేగాలి, చేయాల్సిందే, తప్పదు. ఎంత సపోర్ట్ ఉన్నా కూడా మన పని మనకుంటూనే ఉంటుంది. ఇంకా లంచ్ తర్వాత మా హస్బెండ్ అయితే కొంతసేపు అయితే పడుకున్నారు. ఇంకా పిల్లలు ఇద్దరైతే కొంతసేపు ఏదో ఆడుకున్నారు. తర్వాత ఇదిగోండి మా హస్బెండ్ మా పెద్ద పాప బయటికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే దానికి సైకిల్ కొంచెం ప్రాబ్లం అయిందనమాట. ఎందుకంటే అది రీసెంట్ టైంలో సైకిల్ నేర్చుకుంటుంది కదా, అదేదో ప్రాబ్లం అయిందనమాట. ఇంకా అందుకోసమే దాన్ని సైకిల్ షాప్కి అయితే తీసుకొని వెళ్ళారు కార్లో. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కొంతసేపు అయితే పడుకున్నానండి, ఒక 1/2 అవర్. ఇంకా పడుకున్న తర్వాత లేచేసి వచ్చాక మా హస్బెండ్, నువ్వు ఇంట్లో ఉంటే ఇట్లానే డల్లుగా ఉంటావు, అలా బయటికి వెళ్దాం పదా అన్నారు. ఇంకా సర్లే అన్నట్టు మళ్ళీ ఆ సైకిల్ షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా అలా బయటికి వెళ్ళేటప్పుడే ముందు లాస్ట్ వీక్ 1 kg పసుపు కొమ్ములు అయితే తీసుకొని వచ్చామండి. నేను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి అనుకుంటా పసుపు అయితే పట్టించుకుంటున్నాను. కరోనా వచ్చిన దగ్గర నుంచి 1 kg పసుపు కొమ్ములు తీసుకొని పట్టించుకున్నాను అనుకోండి. మాకైతే 1 year వరకు వస్తుంది అనమాట. ఇక ఆ పసుపు కొమ్ములు కూడా తీసుకొని వెళ్ళి పట్టించుకుందాం అనుకున్నాం, కానీ ఆ పని మాత్రం అవ్వలేదన్నమాట. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత బాగా ఆలోచించి మా హస్బెండ్ టెంపుల్కి వెళ్దామా అనేసి అంటే ఇంకా సర్లే అన్నట్టు ఇంకా అందరం రెడీ అయిపోయి ఇదిగోండి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. మాకు అదేంటో తెలియదు కానీ సాటర్డే టెంపుల్కి వెళ్ళకపోతే మాత్రం మనసు ప్రశాంతంగా ఉండదు. ఇంకా అందుకోసమే గబగబా స్నానాలు చేసేసి ఇంకా అందరం టెంపుల్కి అయితే బయలుదేరాము. టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే సాటర్డే మా చిన్న పాపకి కూచిపూడి డ్యాన్స్ ఉంటుందిలే కానీ ఆ రోజు తనకి క్లాస్ లేదన్నమాట. ఇంకా అది కూడా కొంచెము మాకు కలిసి వచ్చింది. అంటే ఎర్లీగా బయలుదేరడానికి, లేకపోతే అది టెంపుల్ నుంచి వచ్చేసి బయలుదేరడానికి అయ్యేసరికి టైం అయిపోతుంది, మరీ లేట్ అయిపోతుందండి. మేము ఎక్కడికి వచ్చామో తెలుసా, గచ్చిబౌల్లో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ టెంపుల్కి నేను ఉగాది రోజు వద్దామనుకున్నాంలే కానీ ఆ రోజు కుదరలేదన్నమాట. ఇక్కడ పంతులు గారు ఉన్నారనమాట. ఆ పంతులు గారు ముందే మన గోత్రనామాలు అడిగేసి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటికి అయితే వచ్చేయడం అనమాట. మేమైతే ఈ టెంపుల్కి నవరాత్రులు అంటే దసరా నవరాత్రులప్పుడు వెళ్ళాము, మళ్ళీ ఈ రోజైతే వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ కూడా కొంతసేపు మంచి టైం స్పెండ్ చేసి ప్రసాదం ఏమో జీరా రైస్ ఇచ్చారు, అది కూడా కొంచెం తినేసి కొంతసేపు కూర్చొని వీడియోస్ ఫొటోస్ తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఈ టెంపుల్ గురించి మాకు ఎలా తెలుసు అంటే మా హస్బెండ్ ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు తనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండేదన్నమాట. ఈ టెంపుల్ బాగా ఎవ్రీ సాటర్డే మ్యాక్సిమం వచ్చేవాడు. సాటర్డే అయినా లేకపోతే ఏదైనా పండగలు ఉన్నా ఆయనకి వెళ్ళాలి అన్నప్పుడు మనసు ప్రశాంతంగా కావాలి అంటే ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు మేము బెంగళూరులో ఉండేవాళ్ళము. ఇంకా మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయనైతే మమ్మల్ని ఫస్ట్ టైం తీసుకొని వచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఈ టెంపుల్ ఏంటంటే శివుడు అమ్మవారు ఉంటారనమాట. ఇంకా పక్కనే రాముల వారి కూడా టెంపుల్ కూడా ఉంటుందండి. ఇక్కడ రాముల వారి టెంపుల్ ఇదే అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ టెంపుల్ 30వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయండి. ఆ రోజు నుంచి స్టార్ట్, అంటే మార్చి 21 నుంచే స్టార్ట్ అనమాట. అసలు ఆ రోజు మార్నింగే కలశ స్థాపన అవన్నీ జరిగినాయి అనమాట. ఇంక ఈవినింగ్ కూడా ఇక్కడ వచ్చేసి పూజ అయితే జరుగుతుంది. ఇంకా జనాలు అప్పుడప్పుడే వస్తున్నారండి టెంపుల్కి.
ఇంకా అక్కడ పూజ మీద కూర్చునే వాళ్ళు చాలామంది ఉండరనమాట. ఇంకా మేము కూడా కొంతసేపు ఉండేసి ఇంకా దేవుడిని మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా పిల్లలేమో అక్కడ పులిహోర కావాలంటే వాళ్ళ ఫాదర్ ఏమో పులిహోర అయితే తీసుకున్నారు. ఇంకా మా ఇద్దరు పిల్లలు రిటర్న్లో వచ్చేటప్పుడే ఇంకా పులిహోర తినేశారు. అందుకోసమే వాళ్ళిద్దరికి స్టమక్లు ఫుల్గా అయిపోయాయి అనమాట. ఇంకా మాకేం డిన్నర్ వద్దు అనేసి అన్నారు. ఇంకా నేనేం చేశానంటే వెళ్ళేటప్పుడే కొన్ని శనగలు ఉండే వాటిని అయితే కుక్ చేసి పెట్టానమాట. వచ్చిన తర్వాత తినొచ్చు అన్నట్టు. ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దాంట్లోకి కీర, క్యారెట్, ఆనియన్, కొంచెం కారం, లైట్గా సాల్ట్, లెమన్ ఇవన్నీ ఇంకా మా హస్బెండ్ ఏమో వేసేసారు అందులో కట్ చేసి. ఇంకా నేనైతే కలిపేసి నాకు మా హస్బెండ్కి అయితే డిన్నర్ అయితే సింపుల్ డిన్నర్ అండి. అదే చెప్తుంటాను కదా, ఏం కుక్ చేయకుండా ఏం చేయకుండా తినడం అనమాట. దట్టు వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. కొంచెం డిన్నర్ కూడా లేట్ అయిపోయింది ఇంకా వచ్చేసరికి. ఇంకా తనకి ఇచ్చేసి నేను కూడా తినేసాను అనమాట. ఇంతేనండి నిజంగా. ఈరోజు సాటర్డే రోజు మాత్రము మార్నింగ్ నుంచి నైట్ వరకు మా డేనైతే ఇలానే జరిగిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఆ రోజు రంజాన్ కదా, నాకైతే రంజాన్ గురించి అప్పుడు అసలు నిజంగా సేమియా అయితే ఎంతగానో గుర్తుకొచ్చిందో అనమాట. మా చిన్నగా ఉన్నప్పుడైతే ఎదురుగుండే వాళ్ళ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అసలు ఎంతెంత సేమియా పెట్టించేదో, బిర్యానీ పెట్టించేది. అప్పుడు ఈ రోజు తినాలి ఆ రోజు తినకూడదు అనేటివి ఏమి ఉండేది కాదు కదా. అసలు ఆంటీ ఇవ్వడమే ఆలస్యము. మంచిగా బిర్యానీ తినేసి సేమియా తినేసి ఉండేవాళ్ళం. నిజంగా ముస్లిమ్స్ చేసే బిర్యానీ కానీ సేమియా కానీ నాకు భలే ఇష్టం అన్నమాట. అదేందో మనకు అంత బాగా కుదరదు, ఆ ఫ్లేవర్స్ రావేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు నైట్ కూడా మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ ఇంకా ఎవరైనా ఉంటే బాగుంటుంది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉండాలి కానీ ఇంకా వాళ్ళంటే వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారండి, మనల్ని పిలిచి పెట్టాలి అన్న రూల్ లేదు కదా. ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి, ఇది వచ్చేసి సండే రోజు అనమాట. ఇంకా సండే రోజు మా హస్బెండ్ 1 కేజీ ఎండుమిరపకాయలు తీసుకొచ్చారనమాట. నేను ఇంతవరకు ఎప్పుడూ పట్టలేదండి, పట్టించుకోలేదనమాట ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చిని తీసుకొచ్చారు, ఈసారి పట్టించుకొని చూద్దాము అనేసి అంటే ఇంకా సర్లే నేను కూడా ఓకే అని చెప్పాను. ఇంకా వాటిని తొడిమలు తీసేసి పైకి వెళ్ళి ఆరబెట్టేసి వచ్చేసి పొయ్యి పట్టించుకొని వచ్చారనమాట. పసుపు, కారము ఒక 1 ఇయర్ వరకు మాకు ఇబ్బంది లేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి వాళ్ళు కొంచెం స్పైసీనే తింటున్నారు. ఇంతకుముందు చప్పగా తినేవాళ్ళు, అందుకోసమే ఓన్లీ ఆశీర్వాద్ పౌడరే యూజ్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం స్పైసీ తింటున్నారు కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఇప్పటి నుంచి ఇది పట్టించుకొని తింటే ఇంకా మంచిది కదా అన్నట్టు ఇంకా పసుపు, కారం 2 అయితే పట్టించుకొని వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఇది ఇంతేనండి ఈ వీకెండ్. యాక్చువల్గా సండే రోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఈ కొంచెమే షూట్ చేశాను అనమాట. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బై.